మంచి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మరొకసారి మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి ఆయన ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ఆయనకి వందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్యాప్స్టోన్ సంఘం నుంచి మా యొక్క శుభాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మేమందరం కలిసి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, అలాగే నీ మాటల్ని తండ్రి మేము స్వీకరించడానికి, నీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం తండ్రి మా జీవితంలో మీరు బహుకరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నూతన మాసంలో తండ్రి మేము ఈ సంవత్సరం అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ముందున్న సమయాన్ని బట్టి అలాగే తండ్రి వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటల్ని నేను మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక పుస్తకం గురించి మనం ఈరోజు చూసుకుందాం. వాక్యంలో నుంచి ఈ పుస్తకం ద్వారా మనం ఏమి నేర్చుకోగలుగుతాం. బైబిల్ గ్రంథంలో చాలా పుస్తకాలు, చిన్న పుస్తకాలు అయినప్పటికీ పాత నిబంధనలో కొన్నిసార్లు మనం తరచుగా చదివే అలవాటు ఉండదు. కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనకు అర్థం కాదేమో అని కొన్ని వదిలేస్తూ ఉంటాం, కొన్నిసార్లు తెలిసిందే కదా అని మనం వాటిని ఓపెన్ చేసి చూడడం. అలాంటి పుస్తకంలో ఒక పుస్తకం ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం ఆ యొక్క స్టోరీ కనుక మీకు జ్ఞాపకం ఉంటే చాలా చాలా విభిన్నమైనటువంటి స్టోరీ ఇది. ఎస్తేరు గ్రంథం ఇది ఒక నవల్లా ఉంటుంది. ఈ యొక్క పుస్తకం చదివితే కనుక, లేదంటే మూవీ స్టోరీ కనుక మనం చూస్తే ఏ విధంగా ఒక మూవీలో ట్విస్ట్లు ఉంటాయో, సస్పెన్స్లు ఉంటాయో, అలాంటి స్టోరీ అనమాట. వన్ ఆఫ్ ద స్టోరీస్ దట్ వీ కెన్ లుక్ ఇన్ ద బైబిల్, ఎస్తేరు గ్రంథం. ఈ ఎస్తేరు గ్రంథం మనం ధ్యానం చేసుకోకముందు అసలు ఈ యొక్క గ్రంథం యొక్క హిస్టరీ ఏంటో ఒకసారి చూసుకుని నేను ఈ యొక్క స్టోరీని వివరించి దెన్ ఐ వాంటెడ్ టు గివ్ యూ ది లెసన్స్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ బుక్. ఈ గ్రంథం సుమారుగా 483 నుంచి 473 క్రీస్తుపూర్వం ఆ టైంలో రాయడం మనం చూస్తాం. దీని గ్రంథకర్త ఎవరో మనకు తెలియదు. కానీ ఆ కాలంలో పర్షియన్ కింగ్ ఒక ఆయన పేరు ఏంటంటే అశ్వరోష్ అనే వ్యక్తి. కొంచెం పేరు పలకడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ రాజు ఆ యొక్క పర్షియా రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు, పరిపాలిస్తున్నప్పుడు ఆ టైంలో ఉన్న యూదులు, ఆ కాలంలో ఉన్న యూదులు, అప్పుడే పిక్చర్స్ వేయద్దు ప్లీజ్, నేను ఇంకా స్టోరీలోకి వెళ్ళలేదు. ఆ టైంలో ఉన్న యూదులు బబులోను రాజ్యంలో ఉన్న ఆ యొక్క రాజు చెరపట్టిన గుంపులో నుంచి కొంతమంది ఈ యొక్క రాజ్యంలో ఉండిపోతారు. అంటే మనం ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే 1 నుంచి 4 వచనాలు చూస్తే కనుక, ఆ కాలంలో ఉన్నటువంటి గొప్ప రాజు సైరస్ అనే రాజు పరిపాలనలో బబులోన్ ప్రాంతం వారు యూదులందరినీ చెరపట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రాజు ఏం చేస్తారంటే, మీరు తిరిగి మీ యొక్క సొంత ఊరికి వెళ్ళిపోండి, సొంత స్థలాలకు వెళ్ళిపోయి ఏ మందిరాన్ని అయితే బబులోను సామ్రాజ్యంలో ఉన్న ఆ యొక్క సైనికులు కానివ్వండి, ఆ యొక్క రాజులు కానివ్వండి కూల్చేశారో, అంటే సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని కూల్చేశారో, మీరు అదే మందిరాన్ని తిరిగి మీరు కట్టుకోండి అని పర్మిషన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత జెరుబాబెల్ అనే ఒక నాయకుని నాయకత్వంలో చాలామంది యూదులు తిరిగి యెరూషలేంకి ప్రయాణమై వెళ్ళి తిరిగి మందిరం కడదామనే ఉద్దేశంతో తిరిగి వెళ్ళిపోవడం మనం చూస్తాం. అయితే కొన్ని వేల మంది ప్రజలు ఆ యొక్క బబులోన్ ప్రాంతంలో నుంచి
జెరూసలేం ప్రాంతంలోకి ప్రయాణమై వెళ్తారు, కానీ కొంతమంది ఉండిపోతారు అక్కడే, అదే ప్రాంతంలో ఉండిపోతారు. ఎస్తేరు మరియు మొర్దెకై ఆ గుంపుకి చెందినవారు అనమాట. అంటే ఆ టైంలో జరిగిన స్టోరీ ఇది. ఎవరైతే ఉండిపోయారో యూదులు, వారి జీవితంలో జరిగిన సంఘటనలే మనం ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. అయితే అప్పట్లో ఉన్న ఈ రాజు, అశ్వరోష్ అనే రాజు, అక్కడున్న ప్రాంతాలు అంటే సుమారుగా 127 సంస్థానాలకి అధిపతిగా ఉన్నాడు. అంటే మన భారతదేశం ఈ గ్రంథంలో కనిపిస్తుంది. మన ద నేమ్ ఆఫ్ ఇండియా యూ కెన్ ఫైండ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎస్తేర్, మొదటి వచనంలో ఉంటుంది. భారతదేశంలో నుంచి ఇథియోపియా ఖండం వరకు చూసినట్లయితే 127 సంస్థానాలు, చాలా పెద్ద విస్తారమైనటువంటి రాజ్యం అన్నమాట అది అప్పట్లో, ఆ కాలంలో. ఈజ్ ద మైటియెస్ట్ కింగ్. అంత రాజ్యం ఉన్నప్పుడు మరి తనకి చాలా ఆస్తులు ఉంటాయి, పేరు ప్రతిష్టలు ఉంటాయి, ఆయనకి మంచి పవర్ ఉంటుంది. సూసా అనే ప్రాంతంలో ఈ యొక్క రాజు ఉండేవాడు, అంటే ఇప్పుడు మోడర్న్ ఇరాన్ అనమాట ఆ టైంలో. ఈ సంఘటన ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆ కాలంలో జరిగిన సంఘటనలు. అయితే ఒకసారి ఈ రాజుకి ఒక ఆలోచన వస్తుంది. ఈ 127 సంస్థానాల్లో ఉన్న అధికారులని, రాజులని, తర్వాత రాజకుమార్తెలని, మినిస్టర్స్ని అందరినీ పిలిచి ఒక గ్రాండ్ పార్టీ ఇద్దాం అనుకుంటాడు. ఇప్పుడు మనకి ఈ కాలంలో పార్టీ అంటే ఒక పూట, ఒక రోజు కదండి. పెళ్ళి అనుకోండి, ఒక రోజులో అయిపోతుంది. కానీ ఆ రోజుల్లో వివాహాలు కానివ్వండి, ఇలాంటి విందులు ఒక రోజులో అయిపోయేవి కాదు, కొన్ని రోజుల పాటు ఉండేవి. ఈ రాజు అంతమందిని ఇన్వైట్ చేస్తున్నాడు కాబట్టి ఏదో ఒక పూటలో ఒక బిర్యానీ వండేసి పంపించేసే సత్తా కాదైంది. ఇంకా ఆయనకున్న ఆస్తులు కానివ్వండి, ఆయనకున్న టైంలో హీ వాంటెడ్ టు షో హిమ్సెల్ఫ్, డెమాన్స్ట్రేట్ హూ హీ వాస్. ఆ పార్టీ ఎన్ని రోజులు జరిగిందంటే 180 రోజులు, అంటే ఇంచుమించు 3 నెలలు జరిగింది. ఇమాజిన్, మనం అలాంటి పార్టీకి వెళ్తే 3 నెలలు ఏమీ పని పాట లేకుండా చక్కగా పెట్టింది తిని హాయిగా తాగేసి చక్కగా ఆ యొక్క నాట్యాలు చూస్తూ పార్టీని ఎంజాయ్ చేసే అవకాశం వచ్చిందనుకోండి, మనం వదిలిపెట్టాం కదా. కానీ ఆ టైంలో 180 రోజుల పాటు జరిగిన ఆ యొక్క గొప్ప విందు అది. ఆ బంగారం, అలాగే ఆ యొక్క వెండితో ఉన్న ఆభరణాలు కానివ్వండి, అసలు ఎంత తిన్నా తరగని ఆహారం, అసలు లైఫ్ వేరేలా ఉంటుందన్నమాట ఆ టైంలో. ఆ 3 months పీపుల్ ఎంజాయ్డ్ అ లాట్. అయితే ఆఖరి రోజు రాజు ఏమనుకున్నాడంటే, తన రాణి అయినటువంటి వస్తీ, తన పేరు వస్తీ అనమాట, రాణిని అక్కడున్న వారందరికీ చూపిద్దాము. ఎందుకనంటే రాజు అంటాడు, నా భార్య అయినటువంటి రాణి వస్తీ చాలా అందంగా ఉంటుంది, మీరు ఆవిడ్ని చూడాలి అనే ఉద్దేశంలో రాణి కబురు చెప్తాడు రాజు. అయితే ఎప్పుడైతే కబురు వచ్చిందో రాణికి వెళ్ళడం ఇష్టం ఉండదు, నిరాకరిస్తుంది. నేను రాను అనే ఒక సమాచారాన్ని పంపిస్తుంది. ఆ కాలంలో రాజు గనక ఒక ఆజ్ఞ ఇచ్చి, ఆ ఆజ్ఞని గనక ఎవరైనా సరే, రానైనా సరే ఎవరైనా సరే, దాన్ని గనక వినకపోతే చాలా భయంకరమైనటువంటి రిపర్కషన్స్ ఉంటాయి ఆ టైంలో. అయితే ఎప్పుడైతే రాణికి ఆహ్వానం వచ్చిందో, ఆహ్వానాన్ని స్వీకరించి రాణి రాకుండా నిరాకరించిందో, రాజు కోపం వచ్చి రాణిని మార్చేద్దాం అనే ఉద్దేశంలో రాణిని తన స్థానంలో నుంచి దింపేస్తాడు. అకస్మాత్తుగా ఆ యొక్క ప్రాంతంలో, రాజ్యంలో రాణి లేకుండా పోతుంది. ఇప్పుడు అయ్యో రాణి లేదు కదా అని చెప్పేసి అక్కడున్న మంత్రులు, రాజు దగ్గర ఉన్న కౌన్సిలర్స్ అందరూ కూడా ఏం సలహా ఇస్తారంటే, రాజా నీ దగ్గర నీ కింద 127 సంస్థానాలు ఉన్నాయి కదా, ఈ ఇండియా నుంచి ఇథియోపియా ఖండం వరకు ఉన్న అందమైన స్త్రీలందరినీ పిలిపించిన తర్వాత వారిలో మీకు ఎవరు నచ్చితే వారిని రాణిగా మీరు ఎంచుకోండి అనే ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న యవ్వన కన్యలందరూ కూడా మరి అప్లికేషన్స్ పెట్టుకోవడం మనం చూస్తాం. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ లైక్ అ స్టోరీ. ఆ
స్త్రీలందరూ కూడా మరి రాజుగారు ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించి ఒక ఛాన్స్ వస్తుందేమో, రాణి అయ్యే అవకాశం వస్తుందేమో అనే ఉద్దేశంలో వారందరూ కూడా రావడం మనం చూస్తాం. వారితో పాటే ఎస్తేరుని కూడా మనం చూస్తాం. ఈ పుస్తకంలో వీ కెన్ సీ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేర్ కింద 2వ అధ్యాయము 7వ వచనంలో తన గురించి మనం చూస్తాం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎస్తేర్. అసలు పేరు హదస్సా, కానీ ఆ హదస్సా నుంచి ఎస్తేర్గా తన పేరు మార్చుకొని, అంటే పర్షియన్ రాజ్యంలో అక్కడ ఇమిడి ఉండాలి అని అంటే అప్పటికి యూదుల పైన ఉన్న చిన్న చూపు ఎక్కువ ఉంటుంది కాబట్టి హదస్సా నుంచి ఎస్తేర్గా తన పేరు మార్చుకుంది. నిజానికి ఎస్తేర్ అనే పేరుకి అర్థం అక్కడ ఉన్న పర్షియన్ రాజ్యంలో ఒక దేవత పేరు అన్నమాట. ఈ మొర్దెకై కూడా ఎస్తేర్ని పంపిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో, మొర్దెకై ఎవరంటే తన అన్నయ్య అవుతాడు వరుసకి, పంపిద్దామనే ఉద్దేశంలో ఎస్తేర్ని కూడా పంపించడం మనం చూస్తాం. ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ సుమారుగా నాకు తెలిసి ఒక 1000 మందో 1500 మందో ఉండొచ్చు. వచ్చిన స్త్రీలందరికీ ఏదో వచ్చిన వెంటనే అందంగా రెడీ చేసి రాజు దగ్గర పంపించలేదు, కానీ ఇట్ టుక్ 12 లాంగ్ మంత్స్, 12 నెలలు, అంటే 1 సంవత్సరం పాటు వారికి ఏమంటారు స్పా ట్రీట్మెంట్ జరిగిందనమాట. అదే రాయబడింది. అందంగా వారిని తయారు చేయడంలో, హెయిర్ స్టైల్ విషయంలో కానివ్వండి, కాస్మెటిక్స్ విషయంలో కానివ్వండి, చాలా టైం తీసుకొని ఈ టైంలో కొంతమందిని పంపిస్తూ ఉండేవారు అనమాట. మనం ఎస్తేర్ని చూసినట్లయితే ఎస్తేరు ఒక బ్యాక్గ్రౌండ్, తను రాజకుమార్తె కాదు, తను ఏదో ఉన్నతమైన స్థాయిలో నుంచి డబ్బున్న వ్యక్తి కాదు, అలాగే తన బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి రాయల్ బ్లడ్ లేదు, రాజుకు సంబంధించిన వ్యక్తి అయితే అసలే కాదు. కానీ ఎస్తేర్ ఎవరంటే ఒక యూదురాలు అన్నమాట. ఒక యూదురాలైనటువంటి ఒక అనాథ రాజ్యంలోకి వెళ్ళడం మనం చూస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఎవరిని కలిసినా, ఏ అధికారితో మాట్లాడినా అందరూ కూడా ఎస్తేర్ని ఇష్టపడేవారంట. తన మాట తీరుని బట్టి, తన ప్రవర్తన బట్టి అధికారులే కానివ్వండి, అక్కడ ఉన్న సైన్యాధిపతులే కానివ్వండి, ఎవరైనా సరే వారందరూ కూడా ఇష్టపడేవారు. అయితే ఒకానొక టైంలో ఎస్తేర్కి అవకాశం వచ్చింది రాజు దగ్గరికి వెళ్ళడానికి. ఆ తర్వాత మనం ఏమని చూస్తామనంటే, వచ్చిన కొన్ని వేల మంది స్త్రీలలో ఎస్తేరు మాత్రమే రాజుకి ఇంపుగా కనపడి, ఇష్టంగా కనపడి, ఆ రాజుకి ఎస్తేరుని రాణి చేద్దామనే ఉద్దేశంలో ఎస్తేర్కి ఆ యొక్క కిరీటాన్ని ఇస్తారు, రాణి కిరీటాన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఎస్తేర్ రాణిగా అయిపోయిన తర్వాత మనం ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఈ కథలో ఇంకొక మొర్దెకై గురించి కూడా మనం వింటాం. ఎప్పుడైతే రాణిగా ప్రకటించిన తర్వాత, రాణిగా పటాభిషేకం తీసుకున్న తర్వాత, చలామణి అవుతున్న తర్వాత, మొర్దెకైకి ఉన్న అలవాటు ఏంటంటే ప్రతిరోజు కూడా ఆ యొక్క రాజ్యం యొక్క గేట్స్ దగ్గరలో కూర్చునేవాడు అనమాట. ఎలా ఉందో ఏంటో నా చెల్లి అక్కడ లోపల ఎలా ఉందో అన్న బాధ ఉంటుంది కదా, అన్న యొక్క ఆందోళన అన్న ఒక జాగ్రత్త ఉంటుంది కాబట్టి ఆ దగ్గర కూర్చునేవాడు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఈ మొర్దెకై ఎప్పుడైతే ఆ యొక్క రాజ్యం యొక్క ద్వారాల దగ్గర ఉండడం, అక్కడ అక్కడ కూర్చుంటాడో, ఒక 2 రాజ్యంలో ఉన్న సైనికులు మాట్లాడుకునే మాటలు వింటాడు. వారు ఏమని మాట్లాడుకుంటారంటే, రాజుని ఎలా చంపాలి, రాజుని మనం హతం చేయాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ప్లాన్స్ వేసుకున్నప్పుడు ఇది వింటాడు ఎవరు, మొర్దెకై. విని వెంటనే ఎస్తేర్ కబురిస్తాడు, ఇలా పలానా వ్యక్తులు రాజుని చంపాలనే ఉద్దేశంలో ప్లాన్స్ వేస్తున్నారు అన్నప్పుడు వెంటనే ఆ సమాచారం రాజు దగ్గరికి వెళ్ళి, ఎవరైతే ఆ అధికారంలో ఉన్నారో, ఎవరైతే అలాంటి ఆలోచనలు ఉన్నారో వారిని పట్టుకోవడం మనం చూస్తాం, పట్టుకుని మనం శిక్షిస్తారు. అయితే ఈ సంఘటన అంతా కూడా
రాజుగారు పరిపాలనలో పరిపాలిస్తున్నప్పుడు ఒక 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 చిట్టా ఉంటుంది, అంటే ఒక క్రానికల్స్ అనమాట. ఎవరైతే మంచి పనులు చేస్తారో, రాజ్యంలో ఎలాంటి పరిపాలన జరుగుతుంది అనేది ఒక రికార్డ్ రాస్తూ ఉంటారనమాట. అలాంటి టైంలో ఈ మొర్దెకై ఎప్పుడైతే రాజుని రక్షించాడో ఆ సంఘటన కూడా ఆ యొక్క పుస్తకంలో రాయడం మనం చూస్తాం. రాసి కొన్ని సంవత్సరాలు గతించిపోతాయి, ఆ విషయం అందరూ మర్చిపోతారు, రాజు కూడా గుర్తుండదు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి మనం కనబడతాడు, తనే హామాన్ అనే వ్యక్తి గురించి కూడా మనం చూస్తాం. ఈ హామాను ఎలాగా అధికారంలోకి వచ్చాడో మనకు తెలియదు, రాయబడలేదు. కానీ హామాన్ యొక్క పొజిషన్ ఏంటంటే ఆ టైంలో రాజు తర్వాత స్థానం అనమాట. రాజు తర్వాత ఎవరినన్నా పర్మిషన్ అడగాలన్నా, రాజు తర్వాత అధికారం ఉంది అని అంటే అది హామాన్. అంత హై పొజిషన్లో ఉన్నాడు హామాన్. అది ఇప్పుడు రాజు తర్వాత వ్యక్తి కదా, రాజు తర్వాత ఆయన్ని ఎలా గౌరవిస్తారో అంత గౌరవం కూడా ఈయనకి ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడైతే హామాను బయటికి వచ్చి వీధుల్లో తిరుగుతున్నాడో గుర్రం మీద, అందరూ కూడా హామాన్కి దండాలు పెట్టి నమస్కారం చేస్తూ ఉండేవారు. కానీ ఒక్క వ్యక్తి తప్ప, ఎందుకంటే ఈ వ్యక్తి బయటే ఉంటాడు కాబట్టి హామాను బయటకు రాగానే మొర్దెకై మాత్రం అసలు నమస్కారం కనీసం చూడను కూడా చూడు. హామాను కోపం వస్తుంది, ఎవరు ఈ వ్యక్తి అని ఎంక్వైరీ చేస్తాడు. ఈ వ్యక్తి మొర్దెకై ఒక యూదుడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఒక యూదుడు రాజు తర్వాత అంతటి వాడిమైనటువంటి నన్ను చూసి కనీసం నమస్తే చెప్పట్లేదు, వీని ఏదో ఒకటి చేయాలి అని డిసైడ్ అవుతాడు. డిసైడ్ అయిన తర్వాత అతను యూదుడని తెలుస్తుంది, అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాడు, అతను చంపేద్దాం అనుకుంటాడు. అంత మాత్రమే కాదు కానీ ఇంకా క్రూయల్ మైండ్ ఏంటంటే హామాన్ది, మొర్దెకైని చంపడం మాత్రమే కాదు కానీ ఆ ప్రాంతంలో 127 సంస్థానాలలో ఉన్న యూదులందరినీ కూడా హతం చేద్దాం అనే ఆలోచనలో ఉంటాడు. ఉండి రాజు దగ్గరికి పిటిషన్ పెట్టుకుంటాడు. రాజా, ఒక వ్యక్తి ఉన్నాడు మన రాజ్యంలో, మొర్దెకై అతని పేరు, అతను యూదుడు, అతనికి మీ రాజ్యం అన్నా మీరన్నా గౌరవం లేదు, కనీసం నేను వచ్చినప్పుడు నన్ను చూసి నమస్కారం కూడా చేయట్లేదు. ఆయనకి మాత్రమే కాదు కానీ యూదులందరికీ అలాంటి ఆలోచన ఉంది, వాళ్ళందరూ అంత రెబెలియస్గా ఉన్నారు అని ఒక కుట్రతోటి ఒక స్టోరీని అల్లి రాజుకి చెప్పిన తర్వాత వీళ్ళందరిని హతం చేసేద్దాం మనం అన్నప్పుడు రాజు పర్మిషన్ ఇస్తాడు. కానీ ఒక విషయం ఏంటంటే రాజుకి ఎస్తేరు యూదురాలని తెలియదు అప్పటికి. ఎందుకంటే మొర్దెకై చెప్తాడు, నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ చెప్పకు, చెప్పాల్సిన టైంలో తెలవాల్సిన టైంలో తెలుస్తుంది కానీ నీ అంతటి నువ్వు చెప్పొద్దని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఎస్తేరు అదే పాటిస్తుంది. రాజుకు తెలియదు, అవునా యూదులు ఎలా ఉన్నారా, యూదులు ఇలాంటి మైండ్ సెట్లో ఉన్నారా, సరే వాళ్ళందరినీ హతం చేసేద్దాం అన్న తర్వాత అప్పుడు చీట్లు వేస్తారన్నమాట. ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని చేద్దాం అని హామాను అతని అనుచరులందరూ కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసుకుని చీట్లు వేస్తారు. చీట్లు వేసిన తర్వాత పలానా రోజు 12 నెల పలానా తారీఖున ఈ కార్యాన్ని మనం చేద్దాం, యూదులందరినీ చంపేద్దాం అని ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం. ఈ 12 months టైం ఉంది కాబట్టి మరి ఎప్పుడు తెలిసిందో మొర్దెకైకి ఈ విషయం తెలిసింది. ఏమని, హామాను యూదులందరినీ హతం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఎస్తేరుకు కబురు చెప్తాడు. ఎస్తేరుకి తన అంటే గోనిపట్ట వేసుకొని ఆ యొక్క ద్వారం ముందు నుంచుని ఏడుస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది చూసి ఎస్తేరు, ఏంటి మొర్దెకై మా అన్నయ్య ఎలా ఉన్నాడు, ఏం జరుగుతుందో చూసిరండి అని తన యొక్క చెలికత్తెను పంపించినప్పుడు అప్పుడు చెప్తాడనమాట. అది మనం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 13 నుంచి 14 వచనాల వరకు మనం చూసినట్టయితే అక్కడ ఉంటుంది. 4వ అధ్యాయము 13వ వచనం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు నగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుమని చెప్పాను. దట్స్ ఆర్ సర్మన్ టైటిల్ టుడే. ఈ సమయమును బట్టి. ఈ మాట చాలా అద్భుతమైనది.
ఈ మాట ఎప్పుడైతే విన్నదో ఎస్తేర్కి గుండెలో చచ్చిపోయింది ఈ మాట. ఈ టైంలో నేనేం చేయకపోతే నా వాళ్ళు చచ్చిపోతారేమో అన్న ఆ యొక్క బాధ ఎస్తేర్కి రావడం మనం చూస్తాం. చూసిన తర్వాత ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి అని అంటే రాజు పర్మిషన్ లేనిదే ఎవరు కూడా రాజు గదిలోకి వెళ్ళే అవకాశం లేదు. రాణి అయినప్పటికీ కూడా రాజు రమ్మన్నప్పుడే రావాలి, పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. ఇప్పుడు ఎస్తేర్కి ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే ఎలా కన్విన్స్ చేయాలి రాజుని? ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళే అవకాశం ఇప్పుడు నాకు లేదు. అంటే అప్పటికి ఆవిడంటది, నేను రాజు దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక సంవత్సరం అవుతుంది, ఇప్పటివరకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు నేను హఠాత్తుగా వెళ్తే నన్ను చంపేస్తాడు. దట్స్ ద రూల్ ఆ రాజ్యంలో. కానీ అయినప్పటికీ ఒక విశ్వాసపు అడుగు తీసుకుంటుంది ఎస్తేర్. మళ్ళీ సమాచారం పంపిస్తుంది ఎవరికి? మొర్దెకైకి. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమైనా రాయబడిందంటే, నీవు పోయి, అంటే మొర్దెకైకి చెప్తుంది, నీవు పోయి గాషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందును. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉండను. నేను రాజునద్దకు ప్రవేశించదును. నేను నశించదను. అంటే నేను చచ్చిపోతాను, కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అని నిర్ణయించుకొని 3 రోజులు ఉపవాసం తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క రాణి వస్త్రాలు ధరించుకొని రాజు దగ్గరికి వెళ్ళడం మనం చూస్తాం. ఒకసారి మనం ఊహించుకుందాం, ఎంత టెన్షన్ ఉండొచ్చు కదండి. ప్యాలెస్ అంతా నిశ్శబ్దంగా ఉంది, రాజు దగ్గరికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంది. తన మనసులో అనుకున్నాడచ్చు, ఇదే ఆఖరి అడుగులై అవుతాయేమో నా జీవితంలో, ఇదే ఆఖరి రోజు అవుతుందేమో నా జీవితంలో. ఎందుకంటే రాజు మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటే తెలియదు. పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదు. అయినా ధైర్యం చేసి గుమ్మం దగ్గర నించుంటుంది. ఎప్పుడైతే గుమ్మం దగ్గర నించుంటుందో రాజు ఎస్తేర్ని చూస్తాడు. చూసిన తర్వాత బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, కనికరపడి, రాజు ఎస్తేర్ని చూసి కనికరపడి లోపలికి రమ్మని తన యొక్క బంగారపు యొక్క దండమును అలా ముందుకు చూపిస్తాడు అన్నమాట. అంటే ఏ రాజు అయినా సరే తన బంగారపు యొక్క దండాన్ని ముందుకు చూపిస్తాడో దట్ మీన్స్ యు ఆర్ పర్మిటెడ్ టు కమ్ ఇన్. నీకు పర్మిషన్ ఉంది, నిన్ను చంపను, ఎందుకంటే పర్మిషన్ లేకుండా వచ్చావు, అయినా సరే ఐ హ్యావ్ గివెన్ యూ మెర్సీ టు కమ్ ఇన్ సైడ్. ఆ యొక్క పైన అంచుని ముట్టుకుంటే నువ్వు బయటపడతావు అనమాట. అది దాని యొక్క అర్థం. లైఫ్ గ్రాంట్ అయిపోయింది. ఇప్పుడు బ్రతికే తన జీవితానికి నష్టం లేదు, ఇప్పుడు చనిపోదు. సో ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో వెంటనే అవకాశం వచ్చింది కదా అని చెప్పలేదు. రాజా, ఇది పరిస్థితి, మొర్దెకైని చంపాలనుకుంటున్నారు, మొర్దెకైని మాత్రమే కాదు కానీ నా యొక్క ప్రజలందరినీ చంపాలనుకుంటున్నారు అని అప్పటికప్పుడు చెప్పలేదు. కానీ దేవుడిచ్చిన జ్ఞానంతో తను చెప్పిన మాట ఏంటంటే, రాజా, నీకును మరియు హామానుకు నేను ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను, ఒక విందుని ఏర్పాటు చేస్తాను, ఆ విందుకి మీరు తప్పకుండా రావాలి అని ఆహ్వానం ఇస్తుంది రాజుకి. అవునా, సరే అయితే వస్తానులే. ఎప్పుడు పెట్టుకుంటున్నారు? పలానా రోజు పెట్టుకుంటున్నాం, రేపు పెట్టుకుంటున్నాం, ఎల్లుండి ఏదో ఒక డేట్ ఇచ్చి ఉండొచ్చు. సరే, ఆ రోజు నీకేం కావాలో నువ్వు అడుగు, ఈ రాజ్యంలో సగం భాగం కావాలంటే అది కూడా ఇచ్చేస్తాను నీకు అని అన్నప్పుడు ఏం చెప్పదు, విందుకు మాత్రమే రమ్మని రాజుకి మరియు హామానికి కూడా కబురు వెళ్తుంది. ఎప్పుడైతే హామానికి వెళ్ళిందో కబురు, హామాన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అంటే నేను ఎంత గొప్పవాడిని చూసారా, నాకు మాత్రమే వచ్చింది పర్మిషన్ ఈ పార్టీలోకి రావడానికి, నేను మరియు రాజు మాత్రమే వెళ్తున్నాం ఈ విందుకి అని అందరికీ, తన ఫ్రెండ్స్కి, తన భార్యకి అందరికీ చెప్పుకుంటున్నాడు. ఆ మాట మనం ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడైతే ఆహ్వానం వచ్చిందో, ఎప్పుడైతే రాణి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చిందో, తను చాలా సంతోషంగా రాజ్యంలో నుంచి బయటికి, ఆ యొక్క ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళగానే మళ్ళీ మొర్దెకైని చూస్తాడు. మళ్ళీ మొర్దెకై పట్టించుకోడు. చాలా కోపం వస్తుంది హామానికి ఈసారి.
ఎంత కోపం వస్తుందంటే ఎప్పుడో పెట్టుకున్న డేట్లు కాదు, వీడిని ఇప్పుడే చంపేయాలనుకుంటాడు. ఆ టైంలో యూదులందరూ చంపచ్చు, కానీ ఇప్పుడు మాత్రం వీడు మాత్రం బ్రతికి ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదని ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కూర్చుని డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఓ పక్కన సంతోషం, ఓ పక్కనేమో వీడు నన్ను గౌరవించట్లేదు అనే బాధ. అప్పుడు తన భార్య ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు ఒక పని చెయ్యి, ఈరోజు సాయంత్రం విందు, అదే రోజు మాట్లాడుకున్నాడు, ఈరోజు సాయంత్రం విందు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ మొర్దెకైని చంపడానికి 80 మూరల ఎత్తుగా ఒక ఉరికొయ్య అంటే ఒక హ్యాంగింగ్, వాట్ యు సే, ఇంగ్లీష్లో గ్యాలోస్ అంటారు, అంటే ఉరి వేయడానికి ఆ యొక్క చెక్కతో చేసిన స్తంభాలు అనమాట. అది ఎంత ఎత్తులో ఉండాలంటే 75 ఫీట్ హైట్లో ఉండాలి. అంత హైట్లో నుంచి కనుక నువ్వు మొర్దెకైని ఊరి వేస్తే యూదులందరూ కూడా చూస్తారు. అప్పుడు సంతోషంగా నువ్వు విందులోకి వెళ్ళచ్చు అనగానే వెంటనే ఆజ్ఞిస్తాడు. వెంటనే మీరు ఆ యొక్క ఉరికంబాన్ని మీరు ప్రిపేర్ చేయండి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆ రోజు విందుకి వెళ్ళేటప్పుడు అనుకుంటాడు అనమాట, రాజు దగ్గరికి వెళ్ళి నేను పర్మిషన్ అడుగుతాను, అడిగి ఈ మొర్దెకైని ఎలాగైనా సరే చంపుదాం అనే ఉద్దేశంలో రాజు దగ్గరికి వెళ్ళడం మనం చూస్తాం. అయితే ఇది విందు అయిన తర్వాత, ఫస్ట్ రోజు విందు అయిపోతుంది. విందు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మొర్దెకైని చూసి కోపపడి ఆ రోజు నైట్ డిసైడ్ అవుతాడు చంపేద్దాం నెక్స్ట్ రోజు అని. అయితే ఇప్పుడు చంపాలి అంటే పర్మిషన్ కావాలి కాబట్టి ఆ యొక్క పర్మిషన్ తీసుకుందామని మళ్ళీ రాజు దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఈ యొక్క హామాను రావడం మనం చూస్తాం. అదే టైంలో రాజుకు నిద్ర పట్టదు. అసలు ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. ఇదంతా స్టోరీ ఎస్తర్ గ్రంథంలో ఉంది, నేను ఏదో కల్పితం కాదు. నిద్ర పట్టదు అనమాట. ఎంత ట్రై చేసినా పడుకుందామన్నా నిద్ర పట్టదు. అయితే తన చుట్టుపక్కల ఉన్న ఒక అతన్ని పిలిచి, మనం రాజ్యంలో జరుగుతున్న పనులన్నీ కూడా ఒక చిట్టాలో రాస్తాం కదా, అవి తీసి చదువు ఒకసారి, నాకు వినాలని ఉంది అన్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి కరెక్ట్గా అదే టైంకి మొర్దెకై చేసిన పని నీకు గుర్తు చేస్తాడు. అంటే 2 సంవత్సరాల క్రితం మొర్దెకై ఏ విధంగా రాజును రక్షించాడో ఆ విషయాల గురించి రాయబడ్డం అక్కడ చూసి చదువుతూ ఉంటాడు. అవునా, ఒకసారి ఆగు, మొర్దెకైకి మనం ఏం చేసామా అన్నప్పుడు, లేదు రాజా ఏం చేయలేదు మనం. అవునా, ఏదో ఒకటి చేయాలి. ఆ మొర్దెకైకి ఏం చేయాలో నాకు సలహాలు కావాలి కాబట్టి ఎవరున్నారు రాజ్యంలో, ఎవరైనా ఉన్నారా, నా మంత్రులు కానీ ఎవరు ఉన్నారని అంటే అప్పుడే పాపం హామాను వస్తున్నాడు లోపలికి, పర్మిషన్ తీసుకుందాం మొర్దెకైని చంపుదామని. అప్పుడు ఈ వ్యక్తి చూసి, అయ్యా హామాను వస్తున్నాడు అన్నప్పుడు, అవునా మంచిదే రమ్మని హామాను లోపలికి అన్నప్పుడు హామాను లోపలికి వచ్చిన వెంటనే రాజు అంటాడు, నేను ఒకరిని గణపరచాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది హామాను అని అడిగినప్పుడు హామాను అనుకుంటాడు, ఇంకొకరిని గణపరుస్తాడు నన్నే కదా, రాజు తర్వాత రాజు అంతటి వాడిని, చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తిని కాబట్టి రాజు నా గురించి అడుగుతున్నాడేమో అనే ఉద్దేశంలో ఒక ఐడియా ఇస్తాడు హామాను. ఏమంటాడనంటే, రాజా మీరు కనుక ఒక వ్యక్తిని గణపరచాలి అని అంటే మనసులో, అంటే నన్ను గణపరచాలి కదా మీరు, సరే మీరు ఏం చేయాలంటే రాజు వేసుకున్న వస్త్రాలు ఆయనకి ఇద్దాం, రాజు ధరించుకున్న కిరీటాన్ని ఆయనకి ఇద్దాం, రాజు తిరిగే గుర్రం మీద ఆయన కూర్చోబెట్టి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా తిప్పి, ఒకవేళ రాజు కనుక గణపరిస్తే ఇలా ఉంటుంది ట్రీట్మెంట్ అని చెప్దాం అని అన్నప్పుడు, సూపర్, చాలా బాగుంది ఐడియా, ఓ పని చెయ్యి, ఇదే పని మొర్దెకైకి చెయ్యి అంటాడు. తను అనుకుంది ఏంటి, చంపుదామని. రాజు ఏంటి మొర్దెకైకి చేయమంటున్నాడు. ఒకసారి ఊహించుకోండి ఎంత నిరుత్సాహపడిపోయి ఉంటాడో, ఎంత హ్యూమిలియేట్ అయిపోయి ఉంటాడో ఆ యొక్క హామాను. కానీ రాజు ఆజ్ఞ ఇచ్చేసాడు అప్పటికే, తప్పదు చెయ్యాలి, చేయకపోతే చంపేస్తాడు. తప్పదన్నట్లుగా ఆ నెక్స్ట్ మార్నింగ్ మొర్దెకైని గుర్రం మీద ఎక్కించుకొని మొత్తం ఆ యొక్క ప్రాంతం అంతా తిప్పడం మనం చూస్తాం, మనం చదువుతాం. అక్కడ ఎస్తర్ గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. ఇప్పుడు ఆ రోజు మొర్దెకైని అలా చేసిన తర్వాత చాలా బాధతో ఉండిపోతాడు, చాలా కృంగిపోయి ఇంటికి వెళ్ళి తన భార్యతో తన స్నేహితులతో పంచుకుంటాడు, ఇలా ఉంది, ఇలా జరిగింది అన్నప్పుడు. ఈలోపు సెకండ్ డే ఈవినింగ్ కదా, 2వ రోజు విందుకి రమ్మని చెప్పేసి
ఎస్తేరు ఆజ్ఞిస్తుంది. ఇచ్చిన తర్వాత రెండో రోజు కూడా వెళ్ళడం మనం చూస్తాం. రాజు, హామాను, ఎస్తేర్. దట్ వాజ్ ద రైట్ టైం ఫర్ ఎస్తేర్ టు ఓపెన్ అప్. అప్పుడు అడుగుతాడు, ఎస్తేర్ చెప్పు ఏంటి, నీకేం కావాలి అన్నప్పుడు ఎస్తేర్ అంటది, రాజా నన్ను చంపద్దు అని అంటది. నిన్నెవరు చంపుతున్నారు? అప్పుడు ఓపెన్ అవుతుంది, నేను యూదురాలను, మొర్దెకై మా అన్న, తనని చంపడం మాత్రమే కాదు కానీ నా ప్రజలందరినీ చంపాలని ఒకరు ప్లాన్ చేస్తున్నారు అంట. అవునా, ఎవరు అతను? చాలా కోపం వస్తుంది రాజుకి. ఎవరు అనగానే, ఇదిగో నీ పక్కనే ఉన్నాడు ఈయనే, హామాన్ అనగానే చాలా కోపం వస్తుంది. హామాన్ అంటే అప్పుడు అర్థమవుతుంది స్టోరీ రాజుకి అంతా. ఓకే అని రాజు లెగిసి గార్డెన్లోకి వెళ్తాడు. వెళ్ళి మేబీ ఎందుకు వెళ్ళాడో తెలియదు కానీ గార్డెన్లోకి వెళ్ళగానే పాపం అప్పటికే హామాన్కి భయం పట్టేసుకుంది. మొర్దెకైని చంపడం కాదు, యూదులను హతమార్చడం కాదు, ఇప్పుడు నా ప్రాణాల మీదకి వచ్చింది అని బ్రతిమాలడానికి లెగిసి రాణి దగ్గరికి వెళ్ళే లోపు ఏదో తగిలి పడతాడు. పడి కరెక్ట్గా రాజు వచ్చే టైంకి ఎస్తేర్ ఒళ్ళో ఉంటాడు హామాన్. లేదా ఎస్తేర్ని ఏదో చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది అలా కనబడింది రాజుకి. ఇంకా కోపం వచ్చేస్తుంది రాజుకి. నువ్వు ఎస్తేర్ని చంపడం మాత్రమే కాదు, తన ప్రజలను చంపడమే కాదు కానీ ఇప్పుడు ఇంకా నువ్వు హత్యా ప్రయత్నం కూడా చేస్తున్నావా అనే కోపంలో వెంటనే ఆజ్ఞిస్తాడు, వీడిని తీసుకెళ్ళిపోయి చంపాను అన్నప్పుడు ఒకళ్ళు వస్తుంది, రాజా మొర్దెకైని చంపడానికి మనోడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాడు అని. అవునా, దాన్ని ఉరి తీసేయండి. ఎవరినైతే చంపాలనుకున్నాడో హామాను అదే ఉరికంబంలో చనిపోవడం మనం చూస్తాం. చనిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరుగుతుంది? పలానా రోజు 12వ నెల ఆ తారీఖున యూదులందరినీ హతమార్చాలని ఆల్రెడీ ఒక డిగ్రీ, ఏమంటారు, ఒక రూల్ పాస్ చేస్తాడు రాజు. ఆ కాలంలో ఒక రూల్ పాస్ అయిన తర్వాత దాన్ని బ్రేక్ చేయకూడదు అనమాట. అది ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు ఎవరినైతే హామాను యూదులకు శత్రువులుగా నియమించాడో వాళ్ళందరూ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మొర్దెకైని ఏం చేశాడంటే, హామాను ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో అలాంటి పొజిషన్లో పెట్టాడు. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాడు ఎవరు, మొర్దెకై. సరే, మొర్దెకైకి ఏమన్నాడంటే, సరే ఏం చేయాలో నువ్వు ఆలోచించు. ఇప్పుడు నేనైతే రూల్ బ్రేక్ చేయలేను, ఈ యొక్క రాజు ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి దాన్ని నేను బ్రేక్ చేయాలన్నా సర్టన్ రూల్స్ ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి. కానీ ఇప్పుడు అదేం లేదు కదా అన్నప్పుడు అప్పుడు ఏమంటాడంటే, బాగా ఆలోచించి ఒక లెటర్ రాస్తాడు యూదులందరికీ. ఏమని రాస్తాడంటే, పలానా రోజు మీకు యుద్ధం ఉంటుంది, పలానా రోజు శత్రువులు మీ మీద దాడి చేస్తారు యూదులకి, కానీ రాజు యొక్క యుద్ధ సామ్రాజ్ఞి అంతా యూదులకి ఇచ్చి మీరు ఎదురు తిరిగి దాడి చేయండి అనే ఆజ్ఞ ఇచ్చిన తర్వాత యూదులందరూ కూడా ఆ యొక్క రాజు ఆ యొక్క యుద్ధ వస్త్రాలు వేసుకొని అక్కడున్న శత్రువులందరినీ చంపేస్తారు. అదే రోజున చంపిన తర్వాత విజయం యూదులకు వస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ఆ రోజు ఆ సంఘటన జరిగిన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు యూదులు చేసుకునే ఒకే ఒక పండగ ఏంటంటే పూరీము అనే పండగ చేస్తారు. పూరీం అనే ఒక అర్థం ఏంటంటే చీటీలు అని అర్థం అనమాట. ఎప్పుడైతే హామాను ఈ యూదులను చంపాలనే ఉద్దేశంలో చీట్లు వేశాడో దాన్ని పూరీం అని అంటారు హీబ్రూ భాషలో. అదే పేరుని పెట్టుకొని విడుదల వచ్చింది మాకు, ఇప్పుడు మాకు డెలివరెన్స్ వచ్చింది అనే ఉద్దేశంలో పండగ జరుపుకుంటాడు. ఈరోజు కూడా ఆ పండగ టైంలో ప్రతి పండగ అప్పుడు ఈ ఎస్తేరు గ్రంథం 7 సార్లు చదువుతారంట యూదులు. యెరూషలేములో చదివి ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకొని సంతోషంగా దేవుడు మమ్మల్ని విడిపించాడు అనే ఆనందంతో ఈ పండగ జరుపుకుంటారు. అది అలా ఎండ్ అవుతుంది మనకి స్టోరీ. సో దట్స్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ ది ఎస్తేర్. బాగుంది కదా, చాలా బాగుంది. మరి ఈ గ్రంథంలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఇప్పుడు అని అంటే 3 ప్రాముఖ్యమైన పాఠాలు త్వరగా నేను మీకు వివరిస్తాను. ఈ గ్రంథం ఒక ప్రత్యేకత ఏంటంటే, దీనిలో 10 అధ్యాయాలు ఉంటాయి. ఈ 10 అధ్యాయాల్లో ఒక్కసారి కూడా దేవుని పేరు లిఖించడం మనం చూడం. దేవుని పేరు ఉండదు అక్కడ. అయినప్పటికీ ప్రతి కార్యంలో దేవుని హస్తాన్ని మనం చూస్తాం. ఈ గ్రంథంలో దేవుడు ఏ విధంగా నడిపించాడో, ఎంత డ్రామాటిక్గా, ఎంత సస్పెన్స్ ఉందంటే ఈ యొక్క స్టోరీ ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి చదవండి, కూర్చొని టైం తీసుకుని చదవండి, చాలా బాగుంటుంది స్టోరీ. ఆ ప్రతి సంఘటనలో, ప్రతి విషయంలో దేవుని హస్తం మనం చూస్తాం అక్కడ.
దేవుడు మౌనంగా ఉన్నట్లు కనిపిస్తాడు ఈ పుస్తకంలో, కానీ తెర వెనక తన కార్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. మన జీవితంలో చాలాసార్లు, చాలా సందర్భాల్లో, చాలా సమయంలో మనం కొన్నిసార్లు ప్రశ్నలు వేసుకుంటాం. కొన్నిసార్లు మనం అనుకున్న విషయాలు జరగకపోయినా, కొన్నిసార్లు అసలు దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు దేవుడు, నా ప్రార్థన వింటున్నాడా, ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు అనే ప్రశ్న చాలామందికి వస్తుంటుంది క్రైస్తవులకి. ఒకవేళ నన్ను మర్చిపోయాడేమో, నా జీవితంలో జరుగుతున్న సంఘటనలు చూసి జరుగుతున్న విషయాలు దేవుడు పట్టించుకోవట్లేదేమో అనే ఉద్దేశంలో చాలా క్రైస్తవులు అడుగుతున్న ప్రశ్నలు. కానీ ఈ గ్రంథం చదివితే ఆ ప్రశ్నలన్నిటికీ ఒక గంభీరమైన సమాధానం ఏంటంటే, కాదు, గాడ్ ఈజ్ ఆల్వేస్ లిసనింగ్. ఆయన ఎప్పుడు తెర వెనక మన మేలు కొరకు పనిచేస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా సత్యం ఏంటంటే, దేవుడు తన ప్రజలను వారు ఉండవలసిన స్థానంలో ఉంచుతాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎస్తేరు ఒక అనాథ. ఎస్తేరు రాణిగా అవ్వాల్సిన అర్హతలు ఏమీ లేవు తనకి. అయినప్పటికీ ఒక టైంలో ఎస్తేర్ని రాణిగా దేవుడు పెట్టడం మనం చూస్తాం. ఈ కాలం అంతా కూడా ఎస్తేర్ని ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. మొర్దెకై దగ్గర మొర్దెకై పెంచుతున్నప్పుడు చాలా దైవికంగా పెంచాడు మొర్దెకై ఎస్తేర్ని. స్త్రీలందరికంటే 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను, అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించను అని రాయబడింది. ఇందాక నేను చెప్పినట్లుగా దయాదాక్షిణ్యాలు పొందిన వ్యక్తి ఎస్తేరు. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే ఆ యొక్క ఫేవర్ని ఎస్తేరు జీవితంలో పెట్టాడు. 3 విషయాలు చెప్తాను. దేవుడు తన ప్రజలను వారు ఉండవలసిన స్థానంలో ఎలా ఉంచుతాడనంటే, ప్రతి ఒక్కరిని దేవుడు తన బిడ్డల్ని వారి ఉద్యోగ స్థానంలో ఒక ఉద్దేశపూర్వకంగా ఉంచుతాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎలాంటి జాబ్ చేస్తున్నా, ఎలాంటి పని చేస్తున్నా, దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా మీ జీవితంలో ఆ పనిని పెట్టాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఉద్యోగం ఇచ్చింది ఆయనే కదండి. మన చేతిలో పని ఉందనంటే అది ఆయన ఇచ్చిన బహుమానమే. కాబట్టి ఏదో ప్రతి సోమవారం లేచి యథావిధిగా నా పని చేసుకుంటానులే అనే ఆలోచనలో చాలామంది ఆ డే స్టార్ట్ చేస్తాడు. మండే కదా, ఐ నో మండే లుక్స్ లైక్ హారబుల్. వీకెండ్ బాగా స్పెండ్ చేసి మండే ఉద్యోగంకి ఆఫీస్కి వెళ్ళాలంటే నీరసం వచ్చేస్తుంది కదా. మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్స్, మళ్ళీ సేమ్ వర్క్, అదే మేనేజర్, అదే కొలీగ్స్, అదే ప్రెషర్ తీసుకోలేకపోతున్నానే అని చాలామంది ఆలోచనలు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఆ పని ఇచ్చింది దేవుడు. ఒక ఉద్దేశపూర్వకంగా నిన్ను ఆ ఉద్యోగంలో పెట్టింది దేవుడు మాత్రమే. ఎందుకనంటే వారు మనకులాగా ప్రతి ఆదివారం చర్చికి వచ్చే అవకాశం లేదు, చర్చికి రారు కూడా. కానీ ప్రతిరోజు మనల్ని చూస్తారు మన ఆఫీస్లో, మన వర్క్ ప్లేస్లో. కాబట్టి మన జీవితం ద్వారా దేవుడు వారి జీవితంలో కార్యాన్ని తలపెట్టాలి అని అంటే, దేవా నన్ను పెట్టింది నువ్వే, ఈ ఉద్యోగంలో స్థిరంగా పెట్టింది నీవు, కాబట్టి నన్ను ఏ విధంగా వాడుకుంటావో వాడుకో అనే ఉద్దేశంలో మనం ఉండాలి. అందుకే ఒక చక్కటి మాట కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, పౌలు అంటాడు, మీరు ఏమి చేసినాను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. ఏమంటున్నాడు? మీరు ఎలాంటి పని చేసినా, ఎలాంటి ఉద్యోగం చేసినా, ఎలాంటి పని కార్యం తలపెట్టినా అది మనుష్యుల నిమిత్తం కాకుండా దేవునికి ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు అంటున్నాడు పౌలు. సో గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యూ ఇన్ యువర్ వర్క్ ప్లేస్, నెంబర్ 1. రెండవదిగా చదువుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, స్టూడెంట్స్, I want you to understand that God has placed all the students in their schools and colleges with a purpose. దేవుడు ప్రతి విద్యార్థిని వారి పాఠశాలలో, కళాశాలలో ఒక ఉద్దేశపూర్వకంగా ఉంచాడు. ఇది చాలా సిల్లీగా ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ ట్రూత్. చాలాసార్లు విద్యార్థులు అనుకుంటున్న, లేదంటే ఆలోచిస్తున్న పద్ధతి కానీ విధానం ఎలా ఉంటుందంటే, నేను ఇదే కాలేజీలో ఎందుకు చదువుతున్నాను,
ఈ స్కూల్లోనే నేను ఎందుకు చదువుతున్నాను, ఈ యూనివర్సిటీలోనే నేను ఎందుకు చదువుతున్నాను, ఈ క్లాస్ రూమ్లోనే ఎందుకున్నాను అనే ఆలోచనలో ఉంటారు. మేబీ బికాస్ సమ్వన్ నీడ్ టు హియర్ జీసస్ త్రూ యువర్ లైఫ్. నీ జీవితం ద్వారా యేసుక్రీస్తు గురించి తెలుసుకునే అవకాశం నీ ద్వారానే ఉందేమో నీ క్లాస్లో, ఎవరికి తెలుసు. దట్స్ వై గాడ్ హెస్ ప్లేస్డ్ యూ విత్ అ పర్పస్ ఇన్ అ పర్టిక్యులర్ స్కూల్ ఆర్ అ కాలేజ్ ఆర్ ఎ యూనివర్సిటీ. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న మాట ఇదే. దేవుడు మిమ్మల్ని ఈ సంఘంలో ఒక ఉద్దేశపూర్వకంగా ఉంచాడు. యు ఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్. ఈ సంఘంలో నువ్వు వస్తున్నావు అని అంటే గాడ్ హెస్ ప్లేస్డ్ యూ ఇన్ దిస్ చర్చ్ విత్ అ పర్పస్. ఎందుకనంటే మీలో చాలామందికి దేవుడు చాలా బాధ్యతలు ఆల్రెడీ ఇచ్చేసాడు. నాకేమీ ఇవ్వలేదు అని అనడానికి అవకాశం లేదు. ఎందుకనంటే మీలో కొంతమందికి మంచి టీచింగ్ నాలెడ్జ్ ఉంది. మీలో కొంతమందికి ప్రార్థన చేసే ఆ యొక్క గొప్ప బహుమానం దేవుడు ఇచ్చిండొచ్చు. మీలో కొంతమందికి తెర మీద కాకుండా తెర వెనకాల పనిచేసే శక్తి సామర్థ్యాలు దేవుడు ఇచ్చాడు మీకు ఆల్రెడీ. మీలో కొంతమందికి ధారాళంగా దేవుని సేవకి ఇచ్చే ఆ అలవాటుని దేవుడు మీకు ఆల్రెడీ ఇచ్చేశాడు. అలాగే నెక్స్ట్ జనరేషన్ని మెంటర్ చేసే ఆ యొక్క మంచి శక్తిని, జ్ఞానాన్ని కూడా దేవుడు మీకు ఆల్రెడీ ఇచ్చిండవచ్చు. నాకు తెలియదు ఈ లిస్ట్లో ఎక్కడ మీరు ఫిట్ అవుతారో నాకు తెలియదు. కానీ ఒకవేళ కనుక మిమ్మల్ని మీరు కనుక ఈ పలానా పరిచయలో నేను ఫిట్ అవుతాను అనుకుంటే కనుక యూ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ దిస్ చర్చ్. ఈ బందిరంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని ఇచ్చారు. ఎస్తేరు కనుక ఆ యొక్క నిర్ణయం తీసుకోకపోయి ఉంటే, నేను రాణిని కదా, నేను కనుక యూదురాలని తెలిసిన వెంటనే రాజు చంపేస్తాడేమో అన్న భయంతో పని చేయకపోతే దేవుడు ఏదో రకంగా ఏదో రీతిలో తన కార్యం తలపెట్టేవాడేమో. కానీ ఎస్తేరుకి దేవుని పరిచయం చేసే ఆ యొక్క భాగ్యాన్ని, అవకాశాన్ని పోగొట్టుకునేలాగా తన జీవితం అయిపోయేదేమో. అందుకే మనం దేవుని సేవ చేయాలని ఆశ ఉన్నప్పుడు చేయడానికి నిరాకరించకూడదు. ఎలాంటి పరిచయం అయినా, ఎలాంటి సేవ అయినా సరే. ఒకవేళ చేయకపోయినా దేవుని పని మాత్రం ఆగదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తే మనం ఆశీర్వదింపబడతాం, మనం చేస్తే మన జీవితాలు బాగుంటాయి. చెయ్యకపోతే దేవుడు ఏదో రకంగా చేయించుకుంటాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు మనందరినీ ఈ తరంలో ఒక ఉద్దేశపూర్వకంగా ఉంచాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గాడ్ హస్ ప్లేస్డ్ ఆల్ ఆఫ్ అస్ విత్ ఎ పర్పస్ ఇన్ దిస్ జనరేషన్. ఒక 100 సంవత్సరాల క్రితం ఎందుకు మనం జన్మించలేదు? ఎందుకు ఈ టైంలోనే మనం ఉన్నాం? వేరే దేశంలో ఎందుకు లేం? మనం వేరే దేశంలో ఎందుకు పుట్టలేదు? ఎందుకు భారతదేశంలోనే పుట్టాం? బికాస్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్. ఈ తరంలో ఉన్న వాళ్ళకి, ఈ తరంలో ఉన్న ప్రజలకి మన అవసరం చాలా ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా, ఈ చర్చ్లో కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మనుషులు విభిన్నమైన కుటుంబాలు, విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాల మధ్యలో ఉన్నాం మనం. ఎంతమంది మీ ఫ్రెండ్స్ లేరు, మీ కొలీగ్సే, ఎంతమంది మీకు తెలిసిన వారి కుటుంబాలు నాశనం అయిపోలేదు. చిన్న చిన్న మనస్పర్ధాలతోటి, చిన్న చిన్న గొడవలతోటి భార్యాభర్తలు విడిపోవడం మనం చూడలేదా? మనకు తెలిసిన వారే, ఎవరో గురించి కాదు. ఆందోళన, నిరాశ, యాంగ్జైటీ, డిప్రెషన్, మోరల్ కన్ఫ్యూజన్, ఒంటరితనం, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న ప్రజల్లో చూస్తున్నాం కూడా ప్రతిరోజు. ఆర్ వి డూయింగ్ సంథింగ్ ఫర్ దెమ్? మన చర్చిలోనే, మన సంఘంలోనే చాలామంది ఉండుండొచ్చు, మన ప్లగ్గిన్లోనే చూస్తుండొచ్చు. ఆర్ యూ డూయింగ్ సంథింగ్ అబౌట్ దట్? ఆర్ యూ థింకింగ్ అబౌట్ అబౌట్ దెమ్? ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు మన ఈ యొక్క తరంలో పెట్టాడు అనే విషయాలను గుర్తుపెట్టుకోవాలి. సో మొదటిగా దేవుడు ఉద్దేశపూర్వకంగా తన ప్రజల్ని ఉండవలసిన స్థానంలో ఉంచుతాడు. రెండవదిగా, మన కంటికి కనిపించకపోయినా దేవుడు మన కొరకు పనిచేస్తాడు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. గాడ్ వర్క్స్ ఈవెన్ వెన్ వీ కెనాట్ సీ హిమ్. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనంలో మనం ఇందాక చదువుకున్నట్లుగా మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఈ టైంలో మాట్లాడకపోతే నువ్వు బ్రతుకుంటావేమో కానీ
నీ యొక్క ప్రజలు కానివ్వండి, నీ యొక్క తండ్రి యొక్క వంశంలో ఉన్న అందరూ కూడా నశించిపోతారు, అయినప్పటికీ దేవుడు తన కార్యాన్ని తలపెడతాడు, ఒకసారి ఆలోచించు అని అంటాడు ఎస్తేరుతో. ఎస్తేరు గ్రంథంలో ఉన్న సంఘటనలు ఒకసారి చూసినట్లయితే, ఒకసారి జస్ట్ పైనుంచి కిందకి వచ్చినట్లయితే, అనాథగా ఉన్నటువంటి ఎస్తేరు రాణి అవడం మనం చూస్తాం. మొర్దెకై రాజుని హత్య చేయాలనుకున్న వారిని, కుట్ర పన్నిన వారిని, వారి గురించి సమాచారం ఇస్తాడు. రాజుకు ఒక రాత్రంతా నిద్ర పట్టదు. అలాగే ఆ యొక్క రాజు దర్బారు చరిత్రల నుంచి, ఆ చిట్టాల నుంచి మొర్దెకై చేసిన కార్యాన్ని కరెక్ట్ టైంలో ఆ యొక్క పనివాడు ఓపెన్ చేసి చదవడం మనం చూస్తాం. అలాగే ఈ యొక్క సేవకుడు మొర్దెకై చేసిన సేవ గురించి చెప్పిన తర్వాత హామాను అదే టైంకి ఆ యొక్క రాజ్యంలోకి రావడం మనం చూస్తాం. వచ్చిన వెంటనే ఆ తర్వాత నెక్స్ట్ విందులో ఎస్తేరు ఆ యొక్క హామాను చేసిన పనిని గురించి చెప్పడం మనం చూస్తాం. హామాను దృష్టిలో, ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్, ఆల్ దీస్ లుక్స్ లైక్ ఎ కోఇన్సిడెన్స్, యాదృచ్ఛికంగా ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఎవ్రీథింగ్ ఈజ్ అ డివైన్ అపాయింట్మెంట్స్. ప్రతీది కూడా దైవికమైనటువంటి నియమాలుగా ఉంటాయి. దేవుడే అలౌ చేస్తాడు అనమాట, ప్రతీది పలానా టైంలో జరగాలి అనే విషయాన్ని. ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. వెనకాల నుండి దేవుడు కార్యం చేస్తున్నాడు అనమాట. కొన్ని విషయాలు మన జీవితంలో యాదృచ్ఛికంగా కనిపించవచ్చు, కానీ ప్రతి సంఘటన వెనక, ప్రతి విషయంలో కూడా మన జీవితంలో దేవుడు వెనకాల నుంచి పనిచేస్తూనే ఉంటాడు. మీరు ఒకవేళ ప్రార్థన చేస్తారేమో ఏదో ఒక విషయంలో, అయినా దానికి జవాబు చూడలేదేమో, విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి కనిపెడుతున్నారు, కానీ ఏమి పరిస్థితులు మారట్లేదేమో, విశ్వాసంతో దేవుని పరిచయం చేస్తున్నారేమో, కానీ ఎవరు గుర్తించట్లేదు అనే ఉద్దేశంలో మీరు ఒకవేళ ఆలోచిస్తున్నారేమో. కానీ ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ వాచింగ్ అవర్ లైఫ్స్. దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, బికాస్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఏ విషయాల్లో దేవుడు పనిచేస్తాడనే విషయం గురించి మనం ఆలోచిస్తే కనుక మన నిరీక్షణలో కూడా దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. గాడ్ ఈజ్ వర్కింగ్ వైల్ వీఆర్ వెయిటింగ్. ఇష్టం ఉండదు మనకి కదా. ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి? గంటలు వెయిట్ చేయడం. ఒకప్పుడు వెయిట్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ మెసేజెస్, ఇన్స్టెంట్ డెలివరీస్. ఆర్డర్ పెట్టిన వెంటనే వచ్చేయాలి. 8 minutes 10 minutes ఎక్కువసేపు చూపిస్తే అసలు యాపే వాడం మనం కదా. స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఐ డోంట్ నో, బ్లింకిట్, ఇన్స్టెంట్గా వచ్చేయాలి మనం. ఎందుకంటే మనం అలా అలవాటు పడిపోయాం. దేవుడు కూడా అలా ఇన్స్టెంట్గా పనిచేయాలి అని ఆలోచిస్తాం కొన్నిసార్లు. నేను ప్రార్థన చేసిన వెంటనే నాకు జవాబు వచ్చేయాలి, నేను ఎదురు చూస్తున్న ఈ కార్యం నా జీవితంలో వెంటనే చేసేయాలి. దేవుడు చేయగలుగుతాడు, చేయగలిగిన సామర్థ్యం దేవునికి ఉంది. బట్ గాడ్ సమ్ టైమ్స్ టేక్స్ టైం. ఓవర్ నైట్లో ఎస్తేరు రానవ్వలేదు, సంవత్సరం పట్టింది ఎస్తేరుకి. సంవత్సరంలో రాజు స్క్రూటనైజ్ చేసి 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 అప్పుడు సెలెక్ట్ చేశాడు ఎస్తేర్ని. 12 long months. మొర్దెకైకి అప్పటికప్పుడు పదవి ఇవ్వలేదు, ప్రధానమంత్రి పదవి. ఎన్నో ఒడిదుడుకులు, ప్రాణం మీదకి వచ్చినప్పటికీ కూడా నించున్నాడు ధైర్యంగా తన ప్రజల కోసం, దేవుని కోసం. దెన్ హీ లుక్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ హై పొజిషన్. యూదులు వారి జీవితంలో ఎప్పుడైతే ఈ సంఘటన విన్నారో, అంటే ఒకసారి ఆలోచించండి, మనకి పలానా తారీఖున, పలానా నెలలో, పలానా సంవత్సరంలో మనల్ని చంపేస్తారు అనే విషయం నీకు తెలిసే ప్రశాంతంగా ఉండగలుగుతామా? ఉండలేం. ఎంత కష్టపడినా, పని చేసినా, ఏం చేసినా ఆ బాధ అలాగే ఉంటుంది. యూదులకి అదే రన్ అయింది మైండ్లో. మమ్మల్ని చంపేస్తారు, మేము నశించిపోతాం. అయినప్పటికీ కూడా వారు ఓపికతో కనిపెట్టున్నారు. ఇదంతా అప్పటికప్పుడు జరగలేదు. ఇట్ టుక్ టైం. ఈ నిరీక్షణ టైంలో దేవుడు మనందరి జీవితంలో పనిచేస్తారు. మేబీ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, ఒక ఉద్యోగం కోసం వెతుకుతున్నావేమో, ఒక జీవిత భాగ్యస్వామి కోసం ఎదురు చూస్తున్నావేమో, లేదంటే నీ గర్భఫలం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ఒక స్వస్థత గురించి ప్రార్థన చేస్తున్నావేమో, నీ కుటుంబంలో ఒక రెస్టరేషన్ రావాలనే ఉద్దేశంలో ప్రార్థన చేస్తున్నావేమో. ఐ డోంట్ నో ఏంటో నీకు అవసరం. కానీ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ వర్కింగ్ వైల్ యు ఆర్ వెయిటింగ్. దేవుడు కార్యం చేస్తూనే ఉన్నాడు. మనకు కనపడకపోవచ్చు, వినపడకపోవచ్చు, గ్రహించకపోవచ్చు.
బట్ ఆల్వేస్ రిమెంబర్ అండ్ ట్రస్ట్ గాడ్ దట్ హీ ఈస్ వర్కింగ్ ఆల్ ద టైమ్. బిహైండ్ ఎవ్రీ డిలే గాడ్ ఈస్ ప్రిపేరింగ్ సంథింగ్ గ్రేటర్. ప్రతి ఆలస్యం వెనక ఒక గొప్ప ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఇంకే విషయాల్లో పనిచేస్తారనంటే మూసివేయబడిన ద్వారాల ద్వారా కూడా దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఈజ్ వర్కింగ్ త్రూ క్లోజ్డ్ డోర్స్. ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రమోషన్ గురించి ప్రార్థన చేస్తున్నామేమో, ఎన్నిసార్లు అప్లై చేసిన వీసా మీకు రిజెక్ట్ అయి ఉండవచ్చేమో, నాకు తెలీదు. నీ యొక్క కుటుంబ జీవితంలో ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఐక్యత రావట్లేదేమో, ద్వారాలు మూయబడి ఉన్నాయేమో అనే ఆలోచనలో ఒకవేళ ఉండుండవచ్చేమో. కానీ లెట్ మీ రిమైండ్ యూ దాట్ మూసివేయబడిన ద్వారాల ద్వారా కూడా దేవుడు తన కార్యాన్ని జరిగి ఉండవచ్చు. వస్తీ అంటే ముందు రాణి, ఆ యొక్క రాణి ఆ స్థానాన్ని కోల్పోకపోతే ఎస్తేరుకి ఈ స్థానం వచ్చేది కాదు కదండి. సో సమ్టైమ్స్ గాడ్ క్లోజెస్ ది డోర్ బికాస్ హీస్ ప్రిపేరింగ్ ఫర్ ఎ గ్రేటర్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మూసివేయబడిన ప్రతి ద్వారం దేవుడు తిరస్కరించాడు అని కాదు. కొన్నిసార్లు అది దేవుడు మన జీవితాన్ని సరైన దిశలో నడిపించే విధంగా మారుస్తాడు. కొన్నిసార్లు వెన్ హీ క్లోజెస్ ద డోర్స్, అవకాశాలు రాకుండా నువ్వు అనుకున్న పనులు తలపెట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు డోంట్ థింక్ దట్ గాడ్ క్లోజ్ ది డోర్స్. తిరస్కరించాడేమో, ఇష్టం లేదేమో, కొన్ని విషయాలు ఇష్టం ఉండవు దేవునికి, అది దేవుని చిత్తం కాదు అని అంటే చేయడు తను. కానీ కొన్ని విషయాల్లో దేవుడు ఎందుకు కార్యం చేయట్లేదు అని ఆలోచిస్తున్నావు అనుకో, ఆ టైంలో గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఇంకే విషయంలో పనిచేస్తాడనంటే, ఎలాంటి విషయాల్లో పనిచేస్తాడనంటే, మనుషులు గుర్తించకపోయినా దేవుడు మన విశ్వాసాన్ని, మీ అందరి విశ్వాసాన్ని చూసి తన సమయంలో కార్యం చేస్తాడు. మొర్దెకై రాజుని కాపాడిన తర్వాత ఎవ్వరు గుర్తించలేదు. చిట్టాలో రాశారు, వాళ్ళు వదిలేశారు అంతే. కొన్ని సంవత్సరాలు గడిచుండవచ్చు. నో రివార్డ్, నో ప్రమోషన్, నో పబ్లిక్ రికగ్నిషన్. కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత అందరూ మర్చిపోయారేమో అనుకున్న టైంలో దేవుడు గుర్తు చేశాడు రాజుకి. మొర్దెకై విషయంలో ఏం చేసాం మనం అని అడగడం మనం చూస్తాం. సో దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. మనం చేసే ప్రతి చిన్న కార్యం గుర్తుపెట్టుకోండి అందరూ. దేవుని పరిచర్యకై నువ్వు ఎలాంటి చిన్న కార్యం చేసినా దేవుని దృష్టిలో అది విలువైనదిగా ఎంచుతాడు దేవుడు. ఈ సంఘంలో లేదంటే నువ్వు ఎక్కడున్నా సరే, మేబీ యూ కుడ్ బి అ స్మాల్ సండే స్కూల్ టీచర్, సండే స్కూల్ టీచ్ చేస్తుండవచ్చేమో, లేదంటే అనారోగ్యంగా ఉన్న వారిని ఆదరించే మనసు నీకున్నప్పుడు ఎవరికైతే బాగాలేదో వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే ఆ యొక్క భారం దేవుడు నీకు ఇచ్చాడేమో. అలాంటి పనులు నువ్వు చేస్తున్నావేమో. ఈ సంఘంలో ఒకవేళ నువ్వు పరిచయం చేస్తున్నావు, మేబీ జస్ట్ స్టాండింగ్ బిహైండ్ ద కెమెరాస్ ఎవ్రీ సండే అండ్ షూటింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రికార్డ్ చేసే పనేమో నీది, దట్స్ ఇట్. లేదంటే చర్చ్లో గ్రీటింగ్ చేసే పని, లేదంటే ఎలాంటి చిన్న పని అయినా, సర్వీస్ అయిన తర్వాత జస్ట్ టీ సర్వ్ చేస్తున్నావేమో, లేదంటే సర్వీస్ మధ్యలో కానుకలు సమర్పించే పని నీకు ఇచ్చారేమో దేవుడు. ఎలాంటి పని అయినప్పటికీ కూడా గాడ్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ నోబడీ ఈజ్ రికగ్నైజింగ్. ఎవరు గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చప్పట్లు కొట్టకపోయినా దేవుడు చూసి చప్పట్లు కొడుతున్నాడు. సూపర్, నీకు ఇచ్చిన పని చాలా చక్కగా బాధ్యతగా నెరవేర్చావు. ఇది దేవుని పరిచర్యలో మాత్రమే కాదండి, మనకిచ్చిన ప్రతి పనిలో నమ్మకంగా విశ్వాసంగా ఎలా చేస్తున్నాం అనేది కూడా దేవుడు చూస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. వెన్ గాడ్ ఈస్ గివింగ్ యూ సంథింగ్, రెస్పాన్సిబిలిటీ, we should also be very conscious enough to work with our full effort. మన పూర్తి స్థాయిలో మనం ఇస్తున్నామా, పనిని చేస్తున్నామా, చదువుతున్నామా, ఏం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయం చెప్పి నేను ముగించేస్తాను. మూడవ పాఠం ఏంటంటే ఈ పుస్తకంలో నుంచి, గాడ్ కెన్ రివర్స్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్. దేవుడు అసాధ్యమైన పరిస్థితులను మార్చగలడు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎస్తేరు గ్రంథం 8-9 అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు హఠాత్తుగా తన
ఈ యొక్క హామాను చేసిన కార్యాన్ని తారుమారు చేసిస్తాడు అనమాట. ప్రజలు చనిపోవాలి కానీ విజయాన్ని చూశారు ప్రజలు. యూదులు చనిపోవాలి కానీ యూదులు విజయాన్ని చూశారు. మళ్ళీ ఒకసారి ఈ గ్రంథంలో మొదటి నుంచి చూస్తే ఒక అనాథ రాణి అయిపోయింది. మర్చిపోబడిన వ్యక్తి మొదటికై ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఇప్పుడు టువర్డ్స్ ది ఎండ్లో మనం చూస్తే గర్వంతో యూదులను హతమార్చాలనే ఉద్దేశంలో ఉన్న వ్యక్తి ఏ ఉరికంబంలో చంపేద్దాం అనుకున్నాడో అదే ఉరికంబంలో చనిపోవడం మనం చూస్తాం. ఒక డే అపాయింట్ అయింది యూదులందరినీ చంపడానికి. అదే రోజు గొప్ప సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. పూరీం అనే పండుగని చేసుకోవడం మనం చూస్తాం. అక్కడ భయం సంతోషంగా మారిపోయింది, అంగలార్పు నాట్యంగా మారిపోయింది, ఓటమి జయముగా మారిపోయింది. వై? బికాస్ గాడ్ కెన్ డూ ఆర్ గాడ్ కెన్ రివర్స్ ది ఇంపాసిబుల్ థింగ్స్, సిచ్యువేషన్స్, నాట్ ఓన్లీ టు దెమ్ బట్ టు అస్ ఆల్సో టుడే. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, యూదులకి యుద్ధం దేవుడు తీయలేదు. అక్కడ గమనిస్తే ఏ రోజైతే ఫిక్స్ చేశారో అదే రోజు దేవుడు యుద్ధానికి పంపించాడు, ఎదురు దాడికి పంపించాడు. అంతేగాని దాన్ని తీసివేయలేదు, యుద్ధాన్ని తీసివేయలేదు. ఆ సమయంలో కూడా దేవుడు తన హస్తం, తన సన్నిధి వారితో ఉండి విజయాన్ని చూసేటట్లుగా చూశారు. మన జీవితంలో కూడా మన పోరాటాలని దేవుడు తీసివేయడు. కొన్నిసార్లు మనం పడుతున్న సమస్యలు కానివ్వండి, ఇబ్బందులే కానివ్వండి, ఎలాంటి స్ట్రగుల్స్ అయినా దాన్ని కొన్నిసార్లు తీయడు, అలాగే ఉంచుతారు దాన్ని. బట్ ద బ్యూటీ ఈజ్ గాడ్ హెల్ప్స్ us టు నావిగేట్ త్రూ దోస్ ప్రాబ్లమ్స్. ఆ యొక్క సమస్యల నుంచి బయటికి ఎలా రావాలో, ద్వారాలు బయటికి ఎలా రావాలో మార్గాల్ని దేవుడు చూపిస్తారు మనకి. ఇన్ దట్ ప్రాసెస్ వీ గ్రో. క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ఎదుగుతాం. ఆయనపై ఆధారపడి ఎలా జీవించాలి, ఎలాగా దేవుని శక్తి ద్వారా, మన సామర్థ్యం ద్వారా ఎలాగా విజయాన్ని చూడొచ్చో దేవుడు మనల్ని నేర్పిస్తాడు. సో గాడ్ డజంట్ జస్ట్ రిమూవ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఎలాంటి విషయాల్లో దేవుడు తారుమారు చేయగలుగుతాడంటే, ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు తారుమారు చేయగలుగుతాడు. గాడ్ కెన్ రివర్స్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్. అందరికీ ఉంటాయి, ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉంటాయి, బిల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈరోజు ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు కదండి. లే ఆఫ్స్ జరుగుతూనే ఉంటాయి. సో మన ఉద్యోగం మీద మన సెక్యూరిటీ ఆధారపడి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉన్నట్లయితే, the same God who positioned Esther is also a God who knows your needs. మన అవసరాలు, మీ అవసరాలు తెలిసినవాడు దేవుడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా దేవుడు తారుమారు చేస్తాడు దాన్ని. బికాస్ హీ ప్రొవైడ్స్. ఒక మాట చెప్తాను, మన భద్రత మన జీవితంలో లేదండి, గుర్తుపెట్టుకోండి. మన భద్రత మన జీవితంలో లేదు, మన భద్రత మన కాపరిలో ఉంది. The one who provides, we have security in him, not in our salary. అంత మాత్రమే కాదు, దేవుడు ఆత్మీయంగా పడిపోయిన వారిని కూడా తిరిగి నిలబెడతాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయంగా ఎండిపోయిన జీవితాలు ఒకవేళ ఉన్నట్లయితే, ప్రభువా ఐ వాంట్ టు కమ్ టు యూ, నేను చాలాసార్లు ఫెయిల్ అయిపోయాను, చాలాసార్లు నా ముందున్న సమయాన్ని నేను వృధా చేసుకున్నాను అని గనక దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, God can reverse your dryness in spiritual life into a fruitful life when you come to his presence. So ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు దేవుడు నాకు నేర్పించిన పాఠాలు. మొదటిగా, దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశపూర్వకంగా మనం ఉండవలసిన స్థానంలో మనల్ని పెట్టాడు. అది ఎక్కడ పెట్టినప్పటికీ కూడా, ఉద్యోగంలో కానివ్వండి, ఎక్కడ పెట్టినప్పటికీ ఒక ఉద్దేశపూర్వకంగా పెట్టాడు. రెండవదిగా, మన కంటికి కనిపించకపోయినా దేవుడు మన కొరకు పనిచేస్తూనే ఉంటాడు. మూడవదిగా, దేవుడు అసాధ్యమైన పరిస్థితులను సుసాధ్యంగా మార్చగల సామర్థ్యుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎస్తేర్. కళ్ళు మూసుకుని మనం ప్రార్థనలో గడుపుదాం.
చెప్పబడిన వాక్యం ఎస్తేరు గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడిన విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నీవు ఇప్పుడు భయంతో నువ్వు ఉన్నావేమో, ఎలాంటి భయాన్ని అయినా దేవుడు దాన్ని విశ్వాసంగా మార్చగలడు. ఈ పుస్తకంలో అదే జరిగింది. భయంతో ప్రారంభమైంది, విశ్వాసంతో ముగించబడింది. దుష్టమైన రాజ్యంతో ప్రారంభమైంది, సంతోషకరమైన విందుతో ఈ యొక్క పుస్తకం ముగించడం మనం చూస్తాం. ఎందుకనంటే ఈ సంఘటనలన్నిటిని వెనక దేవుడు ఆరంభం నుంచి తన కార్యాన్ని చేయడం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకిచ్చిన ఈ రక్షణ జీవితాన్ని తండ్రి మనల్ని ప్రేమించి తన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించి ఆయన తన కుమారుని నడిపించాడు. తన కుమారుని ద్వారా మన ఆత్మీయ జీవితాల్లోకి వెలుగును తీసుకొచ్చాడు. చనిపోవాల్సిన మన జీవితాలను దేవుడు తన కుమారుని ద్వారా తారుమారు చేశాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ గాడ్ హూమ్ వి సర్వ్ దిస్ మార్నింగ్. ఒకసారి మనం ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. తండ్రి, నా జీవితంలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దేవుని బలలో మనం పాలు పంచుకుందాం. ఆషర్స్ మీ దగ్గరికి కమ్యూనిటీ ఎలిమెంట్స్ తీసుకొస్తుండగా వాటిని స్వీకరించి ప్రార్థన పూర్వకంగా బలలో పాల్గొందాం. ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. వర్షిప్ టీమ్ ఆరాధన చేస్తుండగా లెట్స్ రిసీవ్ ద కమ్యూనిటీ ఎలిమెంట్స్. Jesus. Thank you, Lord. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహము. కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహము. తడిపెను నీ తనువును హృదయంబు ధార. తడిపెను నీ తనువును హృదయంబు ధార. బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
విలువలా మాత్రమే వేలాడిన యేసయ్యా విలువలా మాత్రమే వేలాడిన యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. మీ దగ్గర కమ్యూనల్ ఎలిమెంట్స్ వచ్చినట్లయితే దాన్ని తీసుకొని సిద్ధంగా ఉండండి. ఒకవేళ రాని వారు మీ చేతులు చూపించినట్లయితే ఆ షీట్స్ కెన్ బ్రింగ్ ది ఎలిమెంట్స్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువైన యేసు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. అందరం కలిసి ఈ రొట్టెను ప్రభు శరీరం ఎంచుకొని భుజిద్దాం. జీసస్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. అందరం కలిసి ఈ ద్రాక్షారసాన్ని ప్రభు రక్తం ఎంచుకొని త్రాగుదాం. అందరం లేచి నిల్చుందాం. తండ్రి, మరొకసారి నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో మీరు చేస్తున్న అనేకమైన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా తండ్రి ఎస్ఆర్ జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా కళ్ళకు కనిపించకపోయినా నీ హస్తము నిరంతరము తండ్రి మా జీవితంలో పనిచేస్తూనే ఉంటుందనే సత్యాన్ని మాకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. కొన్ని విషయాలు మా జీవితంలో ఆలస్యమైన అని అనిపించిన ప్రతీది మా తండ్రి నాయనా నీ ప్రణాళిక చెప్పిన నీవు మా జీవితంలో జరిగిస్తావనే సత్యాన్ని మేము గ్రహించాం. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి, మీరు మా కొరకు మీరు నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఆయన జీవితం ద్వారా మాకు రక్షణ, ఆయన జీవితం ద్వారా మాకు విమోచన, ఆయన ద్వారా తండ్రి మాకు విడుదల, భద్రత నిరంతరము తండ్రి మేము అనుభవిస్తూ ఉన్నాం. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో తండ్రి వారు ఎలాంటి విషయాల్లో ప్రార్థన చేస్తున్నారో, ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారో మా ప్రభువా నాయన ప్రతి ఒక్కటి నీ సన్నిధిలో పెడుతున్నాం. నీ చిత్తానుసారంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మా జీవితంలో మేము కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ ఉద్దేశాన్ని గ్రహించి నీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. మా ఉద్యోగాల్లో తండ్రి, మా పనిపాటుల్లో మేము ఎక్కడున్నప్పటికీ మా ప్రభువా నాయన ప్రభావితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కొరకు తండ్రి మా వంతు మేము తండ్రి పరిచయం చేయడానికి, సేవ చేయడానికి మీరు ద్వారాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా నాయన ఈ సంఘంలో బట్టి నీకు వందనాలు. ఈ సంఘంలో ఉన్న ప్రతి సంఘ బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. వారిని మీరు దీవించండి, కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుచున్నాం. వారి ఆర్థిక పరిస్థితులు తండ్రి మా ప్రభువా నాయన మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన మనం ఉంచుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయను.
మా ఎడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన నుంచి తగ్గ కీడు నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సన్నది ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి సదాకాలము తోడే నడిపించును గాక. అందరం చెప్దాం ఆమేన్. ఆమేన్.